సమాజం మొత్తం కూడా నిరూపించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి మతపరమైన విద్వేషాలు కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే అందరం సోదర భావంతో ఉన్నాం. మీరు కూడా మొదటి నుంచి అట్లాగే అందరితో మెలగడం కావచ్చు. ఏ సమస్య వచ్చినా, అంటే వీళ్ళకు మైనారిటీలకు కాదు, ఎవరికి సమస్య వచ్చినా మీరు ముందుండి పోరాడేటటువంటి వ్యక్తి మన శుబ్లి గారు. ఏంటి సార్ దీనికి సంబంధించి ఏం చెప్తారు, అసలు ఇష్యూకి సంబంధించి? సార్, అందరికన్నా ముందు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు నిజంగా మనం ఒక్క మాటలో చెప్పాలంటే కనుక, ఏదైతే ఈ దేశం యొక్క పునాదుల్లో, ఏదైతే ఈ దేశం యొక్క ప్రతి రక్తపు బొట్టులో, ఏదైతే ప్రతి మనసులో కూడాను ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, భిన్నత్వంలో ఏకత్వం, ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడాను తట్టి లేపినటువంటి సంఘటన ఈ వలి గారి సంఘటన, ఈ కోవా బన్ను అంశం. మీరు చూస్తే కనుక ఈ రోజున వచ్చి నేను ఏదో మాట్లాడుతున్నాను, కానీ నేను కాదు, దీనికి అసలైనటువంటి అర్హులు ఎవరన్నా ఉన్నారంటే మన హిందూ సమాజం, యావత్తు హిందూ సమాజం, కంప్లీట్ ఎంటైర్ హిందూ కమ్యూనిటీ. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ, ఇన్వర్టెడ్ కామాస్ లో నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను, బికాస్ ఆఫ్ ద మెజారిటీ పీపుల్ ఈ రోజున ఒక వలికి జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో దాన్ని 99.9% ఈ ఇష్యూని కండెమ్ చేసింది. ఈ ఇష్యూని తప్పు, ఇది ఒక చిరు వ్యాపారి అతను వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని తీసుకొచ్చి మతపరమైనటువంటి కోణము, లేకపోతే అతనిపై ఈ రకంగా విరుచుకుపట్టడం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదని చెప్పేసి ముక్తకంఠంగా ఖండించింది మన హిందూ సమాజం. ఆ హిందూ సమాజానికి అందరికన్నా ముందు రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అంశం ఉంది. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక సార్, ఈ అంశంలో మీరు ఒక అంశం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే మన నారా లోకేష్ గారు స్పష్టంగా ఎన్నికల కన్నా ముందు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ముస్లిం మైనార్టీలకు హామీ ఇస్తున్నాను, మిమ్మల్ని నేను మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పేసి. ఎస్, మాట ఇచ్చి మడమ తిప్పకుండా ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజున ముస్లిం మైనార్టీ వర్గానికి అండగాను, నేను మైనార్టీ వర్గం లేకపోతే ముస్లిం వర్గం అని చెప్పేసి చెప్పడం కన్నాను, మానవతా సమాజానికి, మానవత్వానికి అండగా నిలిచినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అదేవిధంగా మన జనసేన నాయకులు మన నాగబాబు గారు, ఆయన కూడాను స్వయాన వీరందరినీ కూడాను పిలిపించుకొని అక్కడ జరిగినటువంటి ఉదంతం, వీళ్ళు స్వయాన నిన్నటి వరకు కూడా నా దగ్గరే ఉన్నారు. వీరు అక్కడికి కోవా ఏ రకంగా తయారు చేస్తారు ఏంటి, ఆ సామాగ్రి మొత్తాన్ని కూడాను అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు తయారు చేసి మరి ఆయనకి కోవా బన్ను తినిపించడం జరిగింది. ఆయన మేము ఉన్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఒక భరోసా అనేది కల్పించారు. వీటన్నిటితో పాటు ఒక చాలా గమ్మత్తైనటువంటి అంశం ఏమిటంటే, చాలా మంది పవన్ కళ్యాణ్ గారి పార్టీని లేకపోతే జనసేనాని ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు అంటే నేను సనాతని అని చెప్పేసి ఆయన చెప్తారని చెప్పేసి ముస్లింలకు వ్యతిరేకి అని చెప్పేసి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆయన అందరికన్నా ముందు ఆయన పార్టీకి చెందినటువంటి శ్రీరాముల వారు, ఆయన పేరు కర్నాటి శ్రీరాములు ఆయన పేరు. ఆ కర్నాటి శ్రీరాములు గారు ఏం చేశారంటే, ఈ అంశాన్ని జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్లి జనసేన పార్టీకి దగ్గరలో ఆయన ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ రోజు నిజం చెప్తున్నాను సార్ నేను మీకు, ఏదైతే రామరాజ్య స్థాపన కల ఉందో ఇటువంటి శ్రీరాముల వల్లనే ఇది సాధ్యమవుతుంది, ఇది శ్రీరాముల వారి యొక్క క్యారెక్టరు అని చెప్పేసి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. కాబట్టి మనస్ఫూర్తిగా కర్నాటి శ్రీరాములు గారికి కూడాను ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. అదేవిధంగా మన డిబేట్ లో మనతో పాటు మన ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు శ్రీ నజీర్ అహ్మద్ గారు కూడాను అక్కడ ఉన్నారు. ఆయన వీరందరికీ కూడాను భరోసా కల్పించి, ఎందుకంటే ఆయన ఆత్మకూరులోనే లోకల్ గా ఉంటారు, వెలుగోడికి ఆత్మకూరుకి కేవలం 20 కిలోమీటర్ల దూరమే. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో దాదాపు 5-6 రోజుల నుంచి పరస్పరం అందరూ కూడా మాట్లాడు, వీళ్ళందరికీ కూడాను ఒక చోట చేర్చి వీరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే వీరు మీడియా ఫేస్ కాదండి, వీళ్ళ దగ్గర ముందు మైక్ పెట్టేసి వీళ్ళకి ఏమైనా మాట్లాడితే, అతను చూడండి ఆ రోజు ఎంత అమాయకంగా అతను తింటూ కళ్ళెమట నీళ్లు పెట్టుకున్నాడు. ఇది మొత్తం సమాజాన్ని కూడాను కలిసివేసింది. నిజంగా ఇప్పుడు కూడా వాళ్ళు బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు, బయటకు రావడానికి ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా. అవునండి. ఒక్కసారి మీరు అన్నట్టుగా మన వైస్